అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంతా కూతురుకు చెందిన వీడియో వైరల్గా మారింది. తన దగ్గర పనిచేసే డ్రైవర్ మద్యమత్తులో దూషించాడంటూ మహంత కుమార్తె ఆ డ్రైవర్ పైనే విరుచుకుపడ్డారు. అంతేకాదు అతన్ని చెప్పుతో కొట్టారు. ఇదంతా ఎమ్మెల్యే క్వార్టర్లోనే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారడంతో అస్సాంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈశాన్య రాష్ట్రంలో ప్రఫుల్ల కుమార్ అత్యంత చిన్న వయసులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. విద్యార్థి రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. సొంతగా పార్టీని స్థాపించి ఓ దశలో జాతీయ రాజకీయాలలోనూ ప్రముఖుడిగా నిలిచారు. 3-4 దశాబ్దాల కిందట ఆయన ఓ సంచలనం. ఇప్పుడు కనీసం శాసనసభ్యుడిగా కూడా లేరు. కానీ ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేల క్వార్టర్స్ను వాడుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఇదే క్వార్టర్స్లో ప్రఫుల్ల కుమార్ మహంతా కూతురు ప్రజోయితా కశ్యప్కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఆమె ఒక వ్యక్తిని మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తోంది. దీస్పూర్లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహంతా కూతురు ప్రజోయితా కశ్యప్ను వివరణ కోరగా తన తండ్రి దగ్గర గత కొన్నేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నట్టు తెలిపారు. నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. ఈ విషయమై చాలాసార్లు హెచ్చరించినా మారలేదంటూ తెలిపారు. సోమవారం కూడా అతడు మద్యం సేవించి వచ్చి తన ఇంటి తలుపులు కొట్టాడని మహంతా కూతురు తెలిపారు. అందుకే ఇలా దేహశుద్ధి చేసినట్లు చెప్పారు. అయితే సదరు డ్రైవర్పై ఇన్నాళ్లు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు.